సైడ్ 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 जाओ तुम रहा भी आओ जोई नहीं आओ ఇలా బోర్డు పట్టుకోండి షార్ట్ కొద్ది ముందు ఉన్నటువంటి పర్మిషన్ లేవన్నట్టు గాని ఈ సంవత్సరం లేవని కష్టపడి పని చేసినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా మేడం ప్రెస్ రూపంలో చూపించడం గాని లేదంటే మీరే డైరెక్ట్ కూడా ఇల్లు నానికి पीछे फाइल है ले ले कौन गलगुड़ कौन छोड़ रखा उधर अपना काम ये ना రెండు నిమిషాలు సార్ రెండు నిమిషాలు సార్ ఒక్క సెకండ్ సార్ ఒక్క సెకండ్ సార్ let me డిఓ అసిస్టెంట్ డిఓ గారిని కలవచ్చా ఒక్క సెకండ్ నింపండి సార్ ఒక్క సెకండ్ సార్ ఆయన చూపెట్టే క్యాండిడేట్ వాళ్ళ చూడంగానే వెళ్ళిపోయా అప్పుడు గవర్నమెంట్ అధికారులు గవర్నమెంట్ సంబంధించిన జీతాలు మాత్రం నెల జీతాలు మాత్రం టైంకి రాకపోతే అలా భయపడి వెళ్ళిపోతా ఉంటే ఇంకేమి వెళ్ళిపోతే డబ్బులు రావు రేపు నెల ఇప్పుడు వెళ్ళకపోతే రేపు నెల రావు ఆయన్ని చూపించాలా మీరు ఒక్కసారి దీన్ని ఎక్కడైనా ఎంఆర్పీ పట్టుకొని కనబడడం అది న్యూస్ పేపర్ల రూపంలో కానీ తల్లిదండ్రుల ఆవేదన రూపంలో కానీ లేకపోతే విద్యార్థి సంఘాల ఆలోచన రూపంలో కానీ దృష్టికి వచ్చిందా మేడం వచ్చిందా లేదా వచ్చిందా మేడం దానికి ఏమంటే దాని మీదే ఆ చట్టం మీదే మాట్లాడుతున్నా ఈ యొక్క బుక్స్ స్కూల్స్ అమ్మకూడదని మీరే చెప్తున్నారు అవునా మేడం అవునా మేడం సో ఈ బుక్స్ అన్నీ కూడా వెళ్ళి మన వినతి పత్రాన్ని అందజేశాము మేము అడిగేది ఒకటేనండి జీవోలని అమలు చేయండి ఏదైతే జీవోలో నామ్స్ ఉంటాయో వాటిని ఉల్లంఘించిన ఏ స్కూల్లో అయినా సరే మీరు నిలదీయండి వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోండి ఫర్ సపోజ్ తీసుకున్నట్లయితే ఆర్టికల్ 21A రైట్ టు ఫ్రీ ఎడ్యుకేషన్ కింద మీ పిల్లలు కానీ ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అవుతూ ఉంటే లేకపోతే ఎల్కేజీ నుండి స్కూల్ స్టార్ట్ అవుతూ ఉంటే ఆ స్కూల్లో మీరు జాయిన్ చేస్తే మీరు బిలో పవర్టీ లైన్ ఉంటే మీ దగ్గర ఆర్థిక స్తోమత లేకుంటే మీరు అక్కడ చేరితే 8వ తరగతి వరకు మీ దగ్గర ఎటువంటి ఫీజులు వసూలు చేయకూడదు. మరి ఎన్ని స్కూళ్ళు ఈ అమల్లోకి తెస్తున్నాయి? మా చిన్నప్పుడు మేము చూసేవాళ్ళం. కొందరి కాడైతే అయ్యా మీ నాన్నకాడ ఫ్యామిలీ సర్టిఫికెట్టు ఆదాయపు సర్టిఫికెట్టు తీసుకురండి చెప్పి అప్పటి నుంచి మోసం ఇప్పటిదాకా జరుగుతూనే ఉంది. దీని గురించి సరైన అవగాహన లేక ప్రజలు అవస్థపడుతున్నారు. ఇప్పటికైనా ప్రజలు మారాలా, నిలదీయాలన్న ఆలోచనతో కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్ ఇక్కడికి వచ్చింది. ఈ మీడియా ముఖంగా మరో విషయాన్ని నేను అడుగుతున్నాను. ప్రధానమంత్రి గారు ఖర్చు తగ్గించుకోండి, బంగారం కొనకండి, విదేశీ యాత్ర చేయకండి అని చెప్పి ఎన్నోసార్లు చెప్పారు కదా. మరి విద్యాబోధనని కూడా చవక చేయండి అని చెప్పి వీళ్ళందరినీ ఎందుకు ప్రశ్నించలేదు అని చెప్పేసి సిఆర్సి తరఫున నేను అడుగుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే 2-3 రోజుల నుంచి మాట్లాడితే కొంతమంది సోషల్ మీడియాలో నువ్వు ఆ పార్టీకి సంబంధించినోడు, ఈ పార్టీకి సంబంధించినోడు. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు ఒక విద్యార్థి ఆవేదన ఏ విధంగా తెలియబడతాననే ఈ వినూతంగా ఈ స్కూల్ యూనిఫామ్ వేసుకొని బ్యాగ్ వేసుకొని ఈ యొక్క వాటర్ బాటిల్ తోటి వచ్చాము. ఎందుకంటే అయ్యా డిఈఓ గారు నెల్లూరు జిల్లాలో ఉన్నట్టుండి, అయ్యా రాష్ట్ర ఎడ్యుకేషన్ మినిస్టర్, అయ్యా అదే నేషనల్ ఎడ్యుకేషన్ మినిస్టర్స్ అందరికి కూడా నేను ఏది మాట్లాడినా జీవోలో ఉన్నట్టు మీరు
ఏ జీవోని తీసుకువచ్చారో ఆ జీవోని మాట్లాడమని చెప్తా. ఎగ్జాంపుల్ మీ అందరికి కూడా పుస్తకాలు చూపించా. స్టూడెంట్స్కి వేసినటువంటి రేట్లు ఒకసారి జూమ్ చేసుకొని చూడండి. కింద 12,000 రూపాయలు. ఈ కంపెనీ ఎవరిదో కూడా మీకు తొందరగానే అన్ని డీటెయిల్స్తో ఇస్తా. ఈ కంపెనీ ఏ వర్క్ చేయాలి, అసలు నారాయణ విద్యా సంస్థలకి ఈ కంపెనీకి ఎటువంటి సంబంధం ఉంది, అదేవిధంగా నాట్ ఓన్లీ నారాయణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్పొరేట్ సెక్టర్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్పొరేట్ ఎడ్యుకేషన్ సెక్టర్ మాఫియాని తెలియపరచాలి అంటే ఒక పెద్ద కొండని దిక్కుంటేనే, ఒక పెద్ద కొండని తప్పు చూపిస్తేనే కొరవాళ్ళందరికీ కూడా తెలుస్తుందనే కారణంతోనే ఎగ్జాంపుల్ని నేను తీసుకోవడం జరిగింది. అసలు ఈ కంపెనీకి, ఈ నారాయణ ఎడ్యుకేషన్కి, ఈ కింద ఉన్నటువంటి ఫీజు తీసుకున్న కంపెనీకి ఏ సంబంధం ఉందని చెప్పేసి నేను మీకు సూటిగా అడుగుతున్నా. ఇది కూడా సేమ్ ఇంకొక ఫీజు. కింద 9,000 రూపాయలు ఏముండో, దీంట్లో ఉన్న 9,000 కాదు, మేము కొట్టింది 20,000 రూపాయలు. ఫోన్పేలు, జీపేల రూపంలో కూడా మీకు చూపిస్తా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సెక్టర్ మాఫియాలో ఉన్నటువంటి అన్నిటిని కూడా ఎత్తి చూపించాలనే విధంగా మీ అందరికీ ఒక అవగాహన ఇవ్వాలనే ఆలోచనతోనే SERT అనేవాళ్ళు అంటే ఇదేంటంటే పుస్తకాల ప్రచురణ చేయాలి అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి SERT అనేది ఏంటంటే పిల్లలకి ఏదైనా సరే